मुकेश मुकेश या आप मन అయ్యో అయ్యో మంట మంట అరే చెప్పండి ఏంటి మన పరిస్థితి ఎలా ఉంది? అరే మనం ఎప్పుడో చేసుకున్న పాపాలు రా, మన పాపాలు మనం వెంట పడుతున్నారా, మనం వెంట పడి ఎలా పుష్టి లేకుండా వేధిస్తా ఉన్నారా? దేవుడైతే మనకి ఎలా పుష్టి రోగం ఇచ్చాడు? అరే అవునరా బాగా తట్టుకోలేకపోతున్నాను రా. అవునరా బాబు, చాలా బాధగా ఉందిరా. దేవుడు మనకి చాలా ద్రోహం చేశాడు రా రామన్న. అరే అవునరా, దేవుడు అనే కూడా ఉంటే మనకి ఎందుకు ఎలాంటి కృషి చేస్తారా? అయ్యా జగన్నారు రామన్న చాలా రోజులైందిరా. రే ఆగలేస్తుంది నీకు ఉందిరా. రే రామన్న రే అమ్మగా పైకి లేకరా ఎగరా రే ఎగిరా. ఎందుకు అలా పడిపోతున్నాం? చాలా ఫోన్ చేసుకుంటూ మనోళ్ళేరా, మనోళ్ళు అక్కడ ఉన్నారా, రమ్మండ్రా. రే రండిరా రండి. రే రండిరా, ఎక్కడున్నారు రండిరా రండిరా. అయ్యో ఏంట్రా మన బ్రతుకులేంట్రా? అమ్మరా దేవుడేలా చేశాడు మనల్ని. రే రే ఏమైందిరా మీకు అందరికీ? చాలా బాధపడుతున్నారా? అవునరా, చాలా ఆకలేస్తుంది. చాలా మంది తట్టుకోలేకపోతున్నారు మన బాధ. ఒరే గ్రామంలోకి ఆహారం తెచ్చుకొచ్చురా. గ్రామంలోకి చంపకపోతే మన కొడుకు నిండదురా. గ్రామంలోకి వెళ్ళకపోతే మన ఆహారం ఎప్పటికీ తినలేము. భోజనం లేకపోతే మనం బతకలేమురా. ఎలాగైనా వెళ్ళి ఆహారం తెచ్చుకుందాం రా. సరేరా, అయితే నాతో పాటు గ్రామంలోకి ఎవరు వస్తారు? అరే మీకు గ్రామంలోకి వెళ్ళి ఆహారం తెస్తావు. నా మాట వినండిరా, గ్రామంలోకి వెళ్ళొద్దురా, కొట్టి చంపేస్తారా. ఆహారం బతికాన్ని బతుకోవచ్చు. వద్దురా, వెళ్ళొద్దురా. నా మాట వినండి, ఆహారం తెస్తాం రా. నా మాట వినండిరా, వెళ్ళొద్దురా. రే రాజుతో కొట్టి చంపేస్తాం, మాట వినండిరా. అయ్యో వాళ్ళు నా మాట వినకుండా ముందుకు వెళ్ళారు. గ్రామ ప్రజలు వాళ్ళని కొట్టి చంపేస్తారు రాజుతో. బాగుందండి. ఒరే ఎవర్రా మన ఊర్లో ఇప్పుడు కనపడలేనట్టున్నారు, సరిగ్గా చూడు. ఒరే కుష్ఠరోగం కలిగిన వాళ్ళు రా. రాళ్ళుది కొడదాం, రాళ్ళుది.
ఊరవతలకి వెళ్ళగట్టండి. ఒరే ఇంకోసారి కృష్ణరోగం కలిగిన వాళ్ళు ఇలా వస్తే గ్రామస్తులందరూ తీసుకెళ్ళి అని చెప్పేద్దాం. వాళ్ళ వల్ల గ్రామం అంతా పాడైపోయింది. అమ్మా అయ్యా ఎక్కడికి వెళ్ళారా మీరంతా? రా ఎక్కడికి వెళ్ళారా మీరు? ఎక్కడికి వెళ్ళారు? రా భోజనానికి వెళ్ళారు ఇంకా రాలేదు. వాళ్ళు ఏమయ్యారు? అమ్మా బాగా భోజనానికి పెట్టండి. మన ఊళ్ళో ఏదా మన ఊళ్ళో ఎలా ఉన్నారో ఏంటో వస్తున్నారు చూడండి. ఎవరో వస్తున్నట్టు కనిపిస్తున్నారు. వస్తున్నారా? భోజనం తెస్తున్నారు చూడండి రా. చాలా ఆకలిగా ఉంది. నా మాట కూడా వినకుండా వెళ్ళారు. మరి దెబ్బలు భోజనం వస్తున్నారు చూడండి రా. కొత్తగా కొట్టేసాను. అయ్యో పక్క నుంచి కొట్టే బాగుంది కొట్టిన వస్తున్నారా? వస్తున్నారా? జాగ్రత్త వేరన్నా. అరే ఏంట్రా గాయాలు? మామూలు రాళ్ళతో కొట్టి పంపించేయారా? నేను చెప్పాను కదా నా గ్రామంలో పెద్ద రాళ్ళతో కొట్టి చెప్పేస్తారని. చావనైనా చచ్చిపోతుంది. ఇది గ్రామంలో కొడుకులో ప్రైవేట్తో కొట్టారు. అదైనా పూరులతో కొట్టే బాగుంటారు. కొడుకులో ఎందుకు ఊర్లో అంటే డబ్బుల గురించి బాధపడుతున్నాను. మా ఆకలి తట్టుకోలేకపోతున్నారా? చాలా ఆకలిగా ఉందిరా. ఆకలేస్తుందిరా. తినడానికి ఎన్న తెచ్చారా? అరే మమ్మల్ని రాళ్ళతో కొట్టేశారంటే నువ్వు తినడానికి అడుగుతావు మమ్మల్ని. మేము ఎంత బాధపడుతున్నావు? పోతున్నాం రా. బాధగా ఉందిరా. అరే కృష్ణకులారా, మీరు నా దగ్గరికి రావద్దు. ఇక్కడ ఆహారం పెడతాను. నేను వెళ్ళాక వచ్చానండి. దగ్గరకు వస్తే రాళ్ళతో కొడతా. నన్ను కూడా తీసుకెళ్ళండి రా. ఆహారం తింటారా? ఎవరన్నా వెళ్ళి ఆహారం తీసుకుంటారండి రా. అందరికీ పెట్టిండ్రా. అందరూ చాలా ఆకలిగా బాధపడుతున్నారు. ఒరే అందరికీ సరిపోలేదురా. అవునరా, 3 రోజుల నుంచి బాధపడుతూ ఉన్నాం రా ఆహారం గురించి. ఆహారం ఆకలి బాధ తీరిందిరా మనకి. తెచ్చినట్టు సత్యం లేకుండా సత్యం మీద ఇచ్చేస్తా. దీంట్లో కూడా ఏమీ లేవురా. అమ్మా చాలా ఆకలిగా ఉందిరా. చాలా కుష్టి రోజులు ఎందుకు నేను మనుషులు ఇంత చూపిస్తారేంట్రా? ఎవరో తెలియదు. దేవుడు శాపం రా. దేవుడు మనల్ని ఎందుకు ఇలా చేయగలరా? దేవుడు అనేవాడు అంటే మనం ఇంటికి ఎలా బతుకుతాము? వాళ్ళంతా పక్కూడే ఎవరో వచ్చారంటరా. ఆయన పేరు యేసు.
చనిపోయిన వాడిని లేవనెత్తున్నాడంట. చనిపోయిన వాడిని లేవనెత్తున్నాడంట. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇస్తున్నాడంట. అరే వీడికి పుట్టుకతో కళ్ళు పోని ఈడికి కూడా కళ్ళు వస్తాయంట్రా. వస్తాయిరా. మరి మనం కుష్టివాళ్ళం కదరా, యేసు అని చెప్పు మన దగ్గరికి ఎందుకు వస్తాడరా? ధనవంతుల దగ్గరికి వెళ్తాడు కానీ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఆయన మన దగ్గరికి ఎందుకు వస్తాడరా? ఆయన అలాంటి కదా, ఆయన మనలాంటి పేదల గురించి వచ్చాడు ఆయన. సర్లే చూద్దాం. పంట తట్టుకోలేకపోతున్నానా? తట్టుకోలేకపోతున్నాను బాధ. అరే ఎవరో వస్తున్నారా? ఎవర్రా? ఆయనేరా, నేను చెప్పాను కదా యేసు, అది ఆయనే. రాజు కుమారుడా, మమ్మల్ని కరుణించు. మీకు ఇష్టమైతే మమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచు. యేసు నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిగా చెయ్యి. నాకు ఇష్టమే, అందరూ శుద్ధులు కాండి. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచుని వెళ్ళి కొన్నింట్లో మీ దేహాన్ని కలుపుకొని లేక దేహాన్ని అటుకుని కనపరుచుకొని మోసి నియమించిన కోనకు నడిపించండి. వెళ్ళి మీ దేహాలను కొన్నింట్లో కడుక్కోండి. అలాగే ప్రభు. రే ఆ యేసు కనీసం మనల్ని ముట్టుకోలేదురా. తన గొప్ప గొప్ప ఇంటికి వెళ్ళాడురా, చనిపోయిన లాజరింటికి కూడా వెళ్ళాడురా, కనీసం మనల్ని ముట్టుకోలేదురా. వెళ్ళి కోట్లో ముడగమంటున్నాడు, కనీసం ఇలా చెయ్యి కూడా వేయలేదు మన మీద. మనం చదివా ఉంటాం కదరా నయమాన గ్రంథం. ఆయన అలాగే నదిలోకి వెళ్ళి మునగమంటే స్వస్థత పొందాడు ఆయన మనకి. మనం కూడా వెళ్దాం రా అని చెప్పింది చేద్దాం. సరే రా, నా వెనకాల రండిరా, కోనీట్లోకి వెళ్దాం. ఒళ్ళంతా మంటొచ్చి స్వస్థత వస్తుందిరా. పోతున్నాయిరా. ఏం నిజంరా? మామూలు మనుషులు అయిపోయావురా. స్వస్థత వచ్చిందిరా. దేవుడు అవునరా, ఇప్పుడు నేను వేరే దేశం వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను నేను. నేను కూడా వేరే దేశం వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను రా. అలాగంటే తీరిపోయారు నాకు. అలాగంటారేంట్రా మీరు? దేవుడు మనకి రక్షించాడు కదా, దేవుడు మనం కృతజ్ఞత చెల్లించుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళి. మీరు అలాగంటారేంట్రా? వెళ్ళు, నాకు ఇంకా స్వస్థత వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను వేరే దేశం వెళ్ళి. వెళ్ళొద్దురా, నా మాట వినండిరా. ఆయన కృతజ్ఞత చెల్లించుకోవాలి. వెళ్ళొద్దురా, నా మాట వినండిరా. వెళ్ళొద్దురా. అప్పన్నా నిన్ను నన్ను ఇంట్లో నిన్నేరా, మనం వేరే దేశం వెళ్ళిపోయి ప్రతి చేసుకుంటారే. మీరు కూడా అలాగంటారేంట్రా? వెళ్ళొద్దురా, నా మాట వినండిరా. మీరు కూడా వెళ్ళిపోతున్నారేంట్రా? నా మాట వినండిరా. నా మాట వినండిరా. దేవుడి కృతజ్ఞత అర్పణ చెల్లించుకోవచ్చురా. నా మాట వినండిరా. అయ్యో వీళ్ళ దేవుడు రక్షణ ఇచ్చాడు, కానీ వీళ్ళ తండ్రి వీళ్ళ దేవుడికి కృతజ్ఞత అర్పణ చెల్లించుకుంటూ వెళ్ళిపోయారు. అయ్యో నేనైనా దేవుడికి కనపడి కృతజ్ఞత అర్పణ చెల్లించుకోవాలి. యేసు ఎక్కడున్నాడు వెళ్దాం కదండి. దావీదు కుమారుడా, నీకు కృతజ్ఞత
తరపున చెల్లించుకుంటున్నాం తండ్రి. నాకు రక్షణ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నీ విశ్వాసాన్ని స్వస్థపరిచి ఒక్కలరా బాబు. ఉండిపోతున్న 190 మంది ఏరి వాళ్ళ లోకములకు వెళ్ళిపోయారు తండ్రి. వెనక్కి నేను నిన్ను కూర్చి నీ దగ్గరికి వచ్చి ఉన్నాను ఏసయ్యా. దేవుడు నేను స్వస్థపరిచాడు. వెళ్ళి దేవుని కోసం బ్రతుకు. 100 మందిల అవసరం తీసుకున్న తర్వాత దేవుని విడిచిపెట్టడం కాదు, దేవుని కోసం బ్రతికి అనేక మందికి సాక్షిగా చేయాలి. అలాగే తండ్రి. నన్ను కుష్ఠరోగులుగా పడుకున్నట్లు దేవుడు రావనెట్టాడు. దేవుడికి ప్రదర్శన చెల్లించుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.